అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం, అంటే చాలా గొప్పవారు వచ్చారనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఆ పదాలకు అర్థాలేమిటో ఇప్పుడు చూద్దాం. యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లవి. ఇందులో 5 స్థానాలు ఉన్నాయి. అవి రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి. రథి ఏకకాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలరు. సోమదత్తుడు, సుదక్షిణ, శకుని, శిశుపాల, ఉత్తర, కౌరవుల్లో 96 మంది, శిఖండి, ఉత్తమౌజులు, ద్రౌపది కొడుకులు వీరంతా రథులు. అతిరథి రథికి 12 రెట్లు అంటే 60,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగలరు. లవకుశులు, కృతవర్మ, శాల్య, కృపాచార్య, భూరిశ్రవ, ద్రుపద, యయచ్చు, విరాట, అకంపన, సాత్యకి, దృష్టద్యుమ్న, కుంతిభోజ, ఘటోద్గచ, ప్రహస్త, అంగద, దుర్యోధన, జయద్రథ, దుశ్శాసన, వికర్ణ, విరాట, యధిష్ఠర, నకుల, సహదేవ, ప్రద్యుమ్నులు వీరంతా అతిరథులు. మహారథి అతిరథికి 12 రెట్లు అంటే 7,20,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగలరు. రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు, వాలి, అంగద, అశ్వత్థామ, అతికాయ, భీమ, కర్ణ, అర్జున, భీష్మ, ద్రోణ, కుంభకర్ణ, సుగ్రీవ, జాంబవంత, రావణ, జగద్దత్త, నరకాసుర, లక్ష్మణ, బలరామ, జరాసంధులు వీరంతా మహారథులు. అతి మహారథి మహారథికి 12 రెట్లు అంటే 86,40,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగలరు. ఇంద్రజిత్తు, పరశురాముడు, ఆంజనేయుడు, వీరభద్రుడు, భైరవుడు వీరు అతి మహారథులు. రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరు అతి మహారథులు. అటు ఇంద్రజిత్తు, ఇటు ఆంజనేయుడు. రామ, లక్ష్మణ, రావణ, కుంభకర్ణ మహారథులు మాత్రమే. మహామహారథి అతి మహారథికి 24 రెట్లు ఏకకాలంలో 20,73,60,000 మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలరు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దుర్గాదేవి, గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి వీరంతా మహామహారథులు. మహామహారథుల్లో అమ్మవారు కూడా ఉండడం హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ యుద్ధంలో పాల్గొన్న సంగతి ఇతర మతాల్లో మనకు కనిపించదు. అలాంటి ఒక మహిళ అయిన దుర్గాదేవి ఏకంగా 20 కోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్లుగా గుర్తించడం మామూలు విషయం కాదు. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి.